హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సరిత శ్రీనివాస్ ఛానల్. మా స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వీళ్ళే ఎలక్షన్స్లో నిలబడ్డ విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు ఎలక్షన్స్లో నిలబడడానికి అర్హులని స్కూల్ వారు ప్రకటించారు. కాబట్టి ఈరోజు ఎలక్షన్స్లో ఓటు వేయడానికి వెళ్తున్నాను. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు. ఒకటి హెడ్ గర్ల్, ఒకటి హెడ్ బాయ్. మేము చదువుకునే రోజుల్లో కాలేజీలలో మాత్రమే ఎలక్షన్స్ జరిగేవి. ఈ రోజుల్లో ఈ అత్యాధునిక యుగంలో పిల్లలకు మంచి చెడుల గురించి ఇప్పటి నుంచే తెలియజేయడానికి ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇలా ఎలక్షన్స్ పెట్టారు. కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా 2 ఓట్లు వేసేసానండి. విద్యార్థులకు కూడా ఓటు హక్కు ఉంది. ఇదే విద్యార్థుల ఓటర్ ఐడి. వాళ్ళే స్వయంగా తయారు చేసుకొని ఓటర్ ఐడిని చూపించి వరుస క్రమంలో ఒక్కో తరగతి వారు ఓటు వేయడానికి వచ్చారు. విద్యార్థులకు కూడా 2 ఓట్స్ వేసే హక్కు ఉంది. ప్రతి ఒక్కరూ 2 ఓట్లు వేస్తున్నారు. ఉపాధ్యాయులు ఓటు వేసి వస్తున్నారు. ఓటు వేయడానికి వెళ్ళేవారు, వచ్చేవారు చక్కగా వరుస క్రమంలో విద్యార్థులు చెప్పిన విధంగా మనం చెప్పిన విధంగా విద్యార్థులకు ఇచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చారండి. ఇతనే మా స్కూల్ పీటీ సార్ అండి. పీటీ సార్ గారు ఓటు వేయడానికి వెళ్తున్నారు, ఓటు వేస్తున్నారు. ఇక వీళ్ళు 9వ తరగతి విద్యార్థులు వాళ్ళ ఓటర్ ఐడిని చేతిలో పట్టుకొని వరుస క్రమంలో ఓటు వేయడానికి వెళ్తున్నారు. ఓటు అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వేయాలి. అలాంటిది 6వ తరగతి పిల్లలు కూడా ఓటేస్తున్నారు. ఎంతో సంతోషపడుతున్నారు పిల్లలు. నిజంగా బయట ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయో అలాగే నియమ నిబంధనలతో ఎలక్షన్స్ జరిగాయి. ఇక్కడ ఏంటనుకుంటున్నారా, ఓటు ఎవరికి వేసావు అని అడుగుతున్నారు పిల్లలు. నేనేం చేశాను, ఓటు వేసానని చెప్పకూడదు కాబట్టి అందరికీ వేశాను. ఎంతమంది నిల్చున్నారో అందరికీ వేశాను అని తమాషాగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ.